ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో మహాలక్ష్మిని హాస్టల్లో జాయిన్ చేయడానికి మాధవ వస్తారు. ఏం జరుగుతుందో ఈరోజు చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మాధవ వచ్చి వాళ్ళ వార్డెన్తో మాట్లాడుతూ ఉంటాడు. వార్డెన్ రాగానే సగం అమౌంటే కట్టాము కదమ్మా, ఇంకో సగం అమౌంట్ ఎప్పుడు కడతావు అని అడుగుతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, నెలాఖరులో కడతానని చెప్పింది కదా మేడం అని అంటుంది. ఈ లోపల మాధవ ఇంకెంత కట్టాలి మేడం అని చెప్పి రిమైనింగ్ అమౌంట్ మాధవ ఇస్తాడు. మహాలక్ష్మి వద్దని చెబుతుంది. నేను ఇస్తానమ్మా అని చెప్పి మాధవ రిమైనింగ్ అమౌంట్ కడతాడు. ఇంకా మహాలక్ష్మికి గార్డియన్గా సంతకం చేసి ఆధార్ కార్డ్ చూపించి వార్డెన్కి చెప్పి వెళ్తాడు మాధవ. అయితే మహాలక్ష్మి మాధవ వెళ్ళిపోతుండగా వెనక్కి పిలుస్తుంది. ఇంకా మాధవకి మహాలక్ష్మితో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు వెళ్ళే దారిలో. మహాలక్ష్మి పిలిచిన వెంటనే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి మహాలక్ష్మి మాధవాని అడుగుతుంది. ఒక అన్నయ్యకి చెల్లెల్ని అత్తింట్లో దింపితే ఎలా కన్నీళ్ళు వస్తాయో అలా వస్తున్నాయమ్మా అని చెప్తాడు మాధవ మహాలక్ష్మితో. ఇంకా మాధవ వెళ్ళేటప్పుడు చెప్తాడు మహాలక్ష్మి, నువ్వు ఒంటరిదానివి కాదమ్మా, నీ వెనకాల మేమంతా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు మాధవ మహాలక్ష్మితో. ఇంకా మాధవ మహాలక్ష్మికి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండమ్మా, రాత్రి టైం ఇక్కడికి వెళ్ళమాక ఆఫీస్లో నీ స్నేహితురాలతో పాటే ఉండు, లేట్ అయినా ఇద్దరూ కలిసి రండి అని చెప్పి మహాలక్ష్మికి జాగ్రత్తలు చెప్తాడు. ఇంకా ఆఫీస్లో అందరితో స్నేహంగా ఉండు, ఎవరితో శత్రుత్వం లాగా చెయ్యకు అని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్తాడు మాధవ మహాలక్ష్మితో. అయితే ఇంకా కొంచెం డబ్బులు నీ దగ్గర ఉంచమ్మా అని మాధవ మహాలక్ష్మికి ఇస్తాడు. అయితే మహాలక్ష్మి వద్దు, నా దగ్గర ఉన్నాయని చెబుతుంది. ఉంటే నువ్వు హాస్టల్ రెంట్కి కట్టేదానివి కదమ్మా, పర్లేదు ఉంచు, నీకేమైనా అవసరం ఉంటే నన్ను అడుగు, స్వతంత్రంగా అడగొచ్చు అని చెప్పి మాధవ చెప్తాడు మహాలక్ష్మితో. ఇంకా మహాలక్ష్మి చెబుతుంది, నా జీవితంలో 2 సార్లు గుండె పగిలేలా ఏడ్చాను అని చెబుతుంది. ఒకసారి పోలీస్ స్టేషన్లో మా నాన్నని విడిచి వెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి చాలా బాగా ఏడ్చాను. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్తుంటే ఏడుపు వస్తుంది అని చెప్తుంది పెద్దికి. ఇంకా వీలైతే క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇంకా కన్నా మహాలక్ష్మి వెళ్ళిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. కేశవ చెప్తాడు, ఇక్కడ బయట వద్దురా, లోపలికి వెళ్దాం పదా, అందరికీ తెలిసిపోతుంది మహాలక్ష్మి వెళ్ళిపోయిన విషయం అని అంటాడు కేశవ. ఇంకా లోపలికి వెళ్ళిపోతారు కేశవ అలాగే కన్నా. ఈ లోపల నారాయణ వస్తాడు. నారాయణ వస్తే చక్రి నారాయణతో గొడవ పడతాడు. నువ్వు చెప్పిన మాటలే విని నువ్వు చెప్పిందే చేసి తన రూమ్లో వెళ్ళినందుకు తను ఇప్పుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అని చెప్పి నారాయణతో చెప్తాడు చక్రి. ఏమంటున్నావురా అని అంటాడు నారాయణ. మహాలక్ష్మి ఇల్లు విడిచి హాస్టల్కి వెళ్ళిపోయింది అని చెప్తాడు చక్రి నారాయణతో. వెళ్ళిపోతుంటే మీరేం చేశారు, ఇంతమంది ఉన్నారు ఆపలేకపోయారా అని అంటాడు నారాయణ చక్రితో. తను ఆగేలా లేదు, వెళ్ళిపోయేలానే ఉంది, ఎంతమంది ఆపినా ఆగటం లేదు, ఏం చేయమంటావు అని అంటాడు చక్రి నారాయణతో. ఆ కేశవ కన్నా మహాలక్ష్మి ఉన్నప్పుడు తనపై ఎంత ప్రేమ చేసి చూపించిందో గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ లోపల మాధవ వస్తాడు. ఆటో సౌండ్ వినిపించిన వెంటనే కన్నా వెళ్తాడు పరిగెత్తుకుంటూ, మహాలక్ష్మి ఉందేమో అని. అయితే ఇంకా మాధవ చెప్తాడు తను చాలా రాలేదు అని చెప్తాడు. ఈ లోపల కేశవ అంటాడు తను చాలా గట్టి నిర్ణయంతో ఇక్కడి నుంచే వెళ్ళిపోయింది హాస్టల్కి అని చెప్తాడు కేశవ కన్నాతో. ఇంకా చక్రి మాధవతో అంటాడు, నువ్వు ఉండమని చెప్పాల్సింది కదా అన్నయ్య అని అంటాడు. మాధవ అంటాడు, ఏమని చెప్పమంటావు, అగ్రిమెంట్ రాయమంటావా, నువ్వు మళ్ళీ తాగి రావని, నువ్వు మళ్ళీ గడియ పెట్టవని అగ్రిమెంట్ రాయమంటావా, చెప్పు ఏమని చెప్పమంటావు అని అంటాడు మాధవ చక్రితో. ఇంకా కన్నా అంటాడు, నువ్వు గట్టిగా ఉండమని చెప్పాల్సింది కదా అన్నయ్య అంటాడు. మాధవ అంటాడు, గట్టిగా ఉండమని ఎలా చెప్పమంటావురా, అంతకు ముందు వేరు, ఇప్పుడు వీడి ఆ మనసులో రకరకాల కోరికలు ఉంటున్నాయి, వీడి ప్రవర్తన నేను ఇప్పుడు దాకా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, తను ఇంకా ఎంత భయపడిపోయి ఉంటుంది, ఇంకా ఉండమని ఎలా చెప్పమంటావు అంటాడు మాధవ కన్నాతో. నా పెంపకంలో ఏమైనా లోటు ఉందారా అని చెప్పి అంటాడు మాధవ చక్రితో. నీ పెంపకంలో ఏమీ లోటు లేదన్నయ్య, నేను చాలా బాగా పెరిగాను అని చెప్పి చెప్తాడు చక్రి. అయినా నువ్వు తప్పు చేసావు కదరా అంటాడు కేశవ. ఈ లోపల చక్రి, ఏంట్రా నేను చేసిన తప్పు, అందరూ తప్పు తప్పు అంటారు, ఏంట్రా నేను చేసిన తప్పు అని అంటాడు చక్రి. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఒక రాజకుమారులాగా చూసుకున్నాను, ఏ రోజైనా సరే తప్పుడు దృష్టితో చూశానారా అని అంటాడు చక్రి కేశవతో. రాత్రి కూడా నేను ఆమెను తాకలేదు, ఆమె బెడ్ మీద ఉండగా కనీసం నేను కూర్చోనలేదు, నేను చేసిన తప్పు వల్ల తాగి తన రూమ్లోకి వెళ్ళటం అని అంటాడు చక్రి. నేనేదో అత్యాచారం చేసినట్టు చిత్రీకరిస్తున్నారు ఏంట్రా
అని అంటాడు చక్రి కేశవతో. మీరు నమ్మండి నమ్మకపోండి, తను నన్ను భర్తగా ఊహించుకునేంత వరకు నేను తను తాకకూడదు అని అనుకున్నాను అంతే అని చెప్పి చక్రి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకా మహాలక్ష్మి నిద్రపోతూ చక్రి తన రూమ్లోకి వచ్చిన సంగతి, మహాలక్ష్మితో చక్రి అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మళ్ళీ చక్రి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది కదా, తన రూమ్లోకి వచ్చి తన బెడ్ దగ్గర నుంచుని బాధపడుతూ ఉంటాడు మహాలక్ష్మి వెళ్ళిపోయిందని. ఇంకా అలా బాధపడుతూ ఉంటూ, మంచి పని చేశారండి, మీకు నచ్చిన పని చేశారు, ఇంకా మీరు వెళ్ళిపోతే ఏంటి మాకేంటి, ఇక్కడ ఎవరేమైపోతే మీకేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చక్రి. నేను మీ ఇంటికి డ్రైవర్గా వచ్చినప్పటి నుంచి మీరు నన్ను చూస్తూ ఉన్నారు. నా మనసు చలించింది తప్ప నా కన్ను ఎప్పుడైనా చెడుచూపుగా మిమ్మల్ని చూసిందా, చెడు దృష్టితో ఆలోచించిందా, నా గురించి ఇంతేనా మీరు అర్థం చేసుకుంది అని చెప్పి చక్రి అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి ఉన్న రూమ్లో కూర్చుని. ఇది ఒక అంతఃపురంలాగా మేము కాపలాదారులాగా ఉన్నాము అంతే తప్ప మిమ్మల్ని తప్పుడు దృష్టితో నేను చూడలేదండి అని అనుకుంటూ ఉంటాడు చక్రి. ఇంకేదైనా శిక్ష వేసి ఉండొచ్చు కదండి, కావాలంటే లాగిపెట్టి ఒకటి కొట్టి ఉండొచ్చు కదండి అనుకుంటాడు చక్రి. ఇంకా మాధవ కన్నాని అడుగుతారు, ఏరా నిద్ర పట్టడం లేదా అని. ఇంకా కన్నా, నీకెందుకు నిద్ర పట్టడం లేదన్నయ్య అని చెప్పి అడుగుతాడు కన్నా మాధవాని. ఇన్నాళ్ళు ఆ గదికి కాపలా ఉండాలి అని అనుకున్నాను, కాదురా గదిలో ఉన్న ఆడపిల్లకి కాపలాగా ఉండాలి అని తెలుసుకున్నాను అని చెప్తాడు మాధవ. అయితే మాధవ అంటాడు కన్నాతో, ఇంకా కన్నా ఇదంతా చక్రి అన్నయ్య వల్లే జరిగింది అని చెప్తాడు. అరే ఈ ఇంట్లో నీకన్నా నాకన్నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికన్నా చక్రినే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు, మనం ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదు, వీలైతే ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్తాడు మాధవ. ఇంకా మహాలక్ష్మి ఉన్న హాస్టల్ కనుక్కొని నారాయణ మహాలక్ష్మికి దగ్గరికి వెళ్తాడు. అయితే వాచ్మెన్ వెళ్ళకూడదు అట్లా అని చెప్తాడు. మా అమ్మాయి ఇక్కడే ఉంది అని చెప్పి లోపలికి వెళ్దామని చూస్తాడు నారాయణ. అయితే ఎవరు మీ అమ్మాయి అంటే మహాలక్ష్మి అని చెప్తాడు. ఆ అమ్మాయి అంటే అవును అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మి బయటికి వస్తుంది. నారాయణ మాట్లాడుతూ ఉంటాడు మహాలక్ష్మితో. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది నారాయణని, మీరేంటి ఇలా వచ్చారు అంటే మాధవ అడ్రస్ అడిగితే చెప్పలేదు, నేనే కనుక్కొని వచ్చాను అని చెప్తాడు నారాయణ. అయితే ఎందుకు ఏమైంది అని అడుగుతుంది మహాలక్ష్మి. ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసే వాళ్ళు ఎవరు లేరు, నేను బీడీలు కాలుస్తున్నా కాల్చొద్దు అని చెప్పేవాళ్ళు లేరు, బీడీలు పక్కన పడేసినా అక్కడ అలా ఉన్నాయి ఏంటి అని అడిగే వాళ్ళు లేరు, ఇంట్లో ఎవరి ముఖం మీద చిరునవ్వు లేదు, ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరు అని చెప్తాడు నారాయణ మహాలక్ష్మితో. ఇంకా నారాయణ అంటాడు, ఏం బాగుంది ఈ హాస్టల్, 4 గోడలు ఉన్నాయి, పైన ఒక సీలింగ్ ఉంది, పెచ్చులు లేకుండా బాగానే ఉంటుందిలే, 4 రకాల వంటలు పెడతారు, అలా అని తిడితే పడేవాళ్ళు ఉన్నారా, కన్నాని బెత్తం పట్టి కొడితే ఏమన్నా తిరిగి మాట్లాడతాడా, ఇలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నారాయణ అంటాడు మహాలక్ష్మితో. కానీ చక్రిని కూడా అలాగే కొట్టచ్చు కదా అని చెప్పి అంటాడు నారాయణ మహాలక్ష్మితో. కొట్టడానికి తనేం చిన్నపిల్లాడు కాదు కన్నాలాగా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. గుర్తు తెచ్చుకుంటేనే చాలా కోపం వస్తుంది అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంకా నారాయణ అంటాడు, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు మహాలక్ష్మి. తప్పకుండా తెలుసుకోవాల్సిందా అంటే నీకు మాత్రమే తెలియాల్సిన విషయం, కానీ చెప్పిన తర్వాత తిట్టకూడదు అని చెప్పి అంటాడు నారాయణ. అది నా చేతుల్లో లేదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఒక విధంగా చక్రి అలా చేయటానికి కారణం నేను కూడా అమ్మా అని చెప్పి అంటాడు నారాయణ మహాలక్ష్మితో. ఏంటి అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా పూర్తిగా చెప్పేది వినమ్మా అని చెప్పి అంటాడు నారాయణ. తనకి నేను చెప్పింది ఒకటి, కానీ తనకి చక్రికి అర్థమైంది ఒకటి అమ్మ. నీ మనసులో స్థానం సంపాదించుకోమని చెప్పాను, కానీ వాడు నీ రూమ్లోకి వచ్చాడు, ఇంకా వాడికి అలా అర్థమైంది అని చెప్పి అంటాడు నారాయణ మహాలక్ష్మితో. అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, అసలు కొంచెం కూడా మీకేం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు అని చెప్పి నారాయణని చెడమడా తిట్టేస్తుంది. ఇంకా నారాయణ చెవులు మూసుకుంటూ వింటాడు. అయినా సరే ఆ తిట్లాపోయేసరికి నారాయణ సైకిల్ తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి కోపంగా చూస్తుంది నారాయణని. ఇంకా కేశవ చక్రి అలాగే డల్గా కూర్చుని ఉంటారు. మహాలక్ష్మి వెళ్ళిపోయిందన్న విషయం తీసుకోలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరు. అయితే ఇంకా చక్రి చెప్తాడు, కన్నాని నేను కాలేజీలో డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా కన్నా అంటాడు, ఎందుకు దారిలో దింపేయటానికా, ఏం అక్కర్లేదు అని చెప్పి అంటాడు. ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్ ఇలా జరిగింది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.